ఈరోజు అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక చిన్న యూఎస్లో ఉండే వాళ్ళకి రెడీ టు ఈట్ లాగా ఒక మనం పేస్ట్ ఉన్నాయి మన దగ్గర. అవేంటి అంటే బిస్మిల్లాబాద్ పౌడర్ చేసుకోవడానికండి. దీంట్లో మనం చింతపండు పులుసు, దానికి కావాల్సిన మసాలా, తాలింపు అన్నీ మనమే రెడీ చేసిస్తాము. జస్ట్ వాళ్ళు వాటర్లో అదే అన్నం వండుకున్న తర్వాత, పప్పు అది వండుకున్న తర్వాత ఇది వేసేసుకుంటే సరిపోతుందండి. ఇది వచ్చేసి గోంగూర అండి, గోంగూర రైస్ చేసుకోవడానికి. ఆల్రెడీ మసాలాలన్నీ దీంట్లోనే కలిపి ఉంటుంది. మనం దీన్ని పేస్ట్ యాడ్ చేసుకుంటే రైస్కి జస్ట్ రైస్ ఉంటే చాలు, జస్ట్ ఈ టాస్ చేసేసుకొని కలిపేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి పుదీనా పేస్ట్ అండి. ఇది కూడా అంతేనండి. కావాల్సిన వెజిటబుల్స్, రైస్ రెడీగా ఉంది అంటే రెడీ టు యూట్ లాగా మనం పేస్ట్ కలిపేసుకొని 5 మినిట్స్ రండి. రైస్ ఉంటే మాత్రం 5 మినిట్స్లో అయిపోతుంది. అలానే మనం మునగాకుతో కూడా రెడీ చేసిస్తాము. అంటే యాక్చువల్గా ఏంటంటే మన దగ్గర రైస్ కలిపే ఉంటుందండి. అంటే వాళ్ళకి ఇక్కడ నుంచి రైస్ ఎలా లేదు కాబట్టి పర్సనల్గా వచ్చినప్పుడు తీసుకెళ్ళచ్చు. మనం పంపించాలి అన్నప్పుడు రైస్ ఎలా లేదు కాబట్టి ఇలా పేస్ట్ రూపంలో మనం దీన్ని అందిస్తున్నాము. ఇది వచ్చేసి ఇదండి కరివేపాకు పేస్ట్. ఇది కొత్తిమీర అండి. ఇది బిర్యానీ పేస్ట్ అండి. ఇది కూడా అంతేనండి. 1 గ్లాస్కి 2 స్పూన్స్. ఇప్పుడు ఏదైనా మనం దగ్గర ఉన్నదన్నీ కూడా అంతేనండి. ఇది రెడీ టు ఈట్ లాగా మనం చింతపండు పేస్ట్, జస్ట్ ఓన్లీ వాళ్ళ రైస్ ఉంటే చాలు, ఇది కలుపుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ కూడా ఒక కప్పు రైస్కి 2 స్పూన్ల పేస్ట్ కనుక మనం యూజ్ చేసుకుంటే రైస్ రెడీ అవుతుందండి. మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే, మీకు కావాలంటే వెజిటబుల్స్ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం, చాయిస్ ఇది ఎవరు. పిల్లలకి కావాలన్నా అలానే పెట్టేయచ్చు. ఇవన్నీ కూడా చాలా హెల్దీ అండి. మన సాయి హోమ్ ఫుడ్స్లో ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనం కూడా డైరెక్ట్గా యూఎస్ ప్యాకింగ్ మన దగ్గర ఉందండి. మనం పంపించడం కూడా మనం పంపిస్తాం అన్నమాట ఇక్కడి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లు సరళా శ్రీనివాస్, సదా మీ సేవలో, సాయి హోమ్ ఫుడ్స్.